गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। ఒక్క నిమిషం. 16 శ్లోకం పూర్తవుతూ ఉంది. చదువుదాం శ్లోకం ఒకసారి. ఏవం ప్రవర్తితం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. సో ముందు 2 శ్లోకాల్లో చెప్పినట్టు ఈ ప్రకృతిలో ఒక చక్రం ఉన్నది. ఆ చక్రమునకు అనుకూలముగా దాన్ని అనుసరించి ప్రవర్తించకపోతే ఆ మనిషి అఘాయు పాపజీవి అవుతాడు. అంటే అతని జీవితంలో భోగములు ఉండొచ్చు కానీ ఇన్నర్ జాయ్, ఆనందం అనేది ఉండదు. ఎందుకంటే భోగములు అంటే తన స్వంత సుఖమునకు పనులు చేసేవాళ్ళు అని అర్థం. అటువంటప్పుడు భోగములను, ఇంద్రియ సుఖములను సంపాదించుకోవచ్చు, కానీ అవి నిత్యము కావు. అది అయిపోయిన రోజున దుఃఖమే మిగులుతుంది అనే అర్థంలో అఘాయు పాపజీవి అంటే దుఃఖమే ఉంటుంది జీవితంలో, ఇన్నర్ జాయ్ అనేది ఉండదు. అఘాయు ఇంద్రియారామ మోఖం పార్థ సజీవతి. అతని యొక్క జీవితము, అటువంటి మనిషి యొక్క జీవితము వ్యర్థము అని చెప్తున్నారు. అంటే యజ్ఞం అనే ప్రిన్సిపల్తో తన కర్మలు తను చేస్తూ ఉండాలి అన్నటువంటి మాటని అనేక విధములుగా దాన్ని అలా ఎందుకు చేయాలో దానికి అనేకములైన కారణములు చెప్తూ ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక సైకిల్, ఒక చక్రం, దానికి అనుగుణంగా తన కర్మలు తను చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అయితే దీనికి భాష్యంలో చక్కని ఏవం ఇత్తం ఈశ్వరేణ వేదయజ్ఞపూర్వకం జగచ్చక్రం ప్రవర్తితం. అయితే ఈశ్వరుని చేత నడిపింపబడుతున్నటువంటి ఈ సృష్టి చక్రము అంటే సృష్టి నియతి. ఆ సృష్టిలో ఒక నియతి ఉన్నది. సృష్టి యొక్క నియతియే ఈశ్వరుని యొక్క నియతి, ఈశ్వరుడు అని కూడా అనొచ్చు. ఈ జగత్తులో ఉన్నటువంటి నియతి ఏదైతే ఉందో అదే ఈశ్వరుడు ఈ జగత్తులో ఆ నియతి రూపంగా ఉన్నాడు. సో ఈశ్వరుని చేత నియమింపబడిన నియతి అనుకోవచ్చు, లేకపోతే ఈశ్వరుడే ఆ నియతి రూపంలో ఉన్నాడు అనుకోవచ్చు. సో అది ఎలా ఉంది చూడండి, అక్కడ చక్కని డిస్క్రిప్షన్ ఉంది. వేద యజ్ఞ పూర్వకం అంటే జ్ఞానము యజ్ఞముతో కూడుకున్నటువంటి చక్రం. సో ఈశ్వరుని యొక్క జ్ఞానమునకు వేదము అని పేరు. సో ఈశ్వరుని యొక్క జ్ఞానము ఎలా ఉంటుంది అంటే వేదము వలె ఉంటుంది. అంటే ఆ ఈశ్వరుని యొక్క జ్ఞానమునకే వేదం అని పేరు. అలాగే ఈశ్వరుని యొక్క ప్రాణము అంటే ఈ జగత్తులో ఇంటెలిజెన్స్ ఉంది, తర్వాత యాక్టివిటీ కూడా ఉంది, ప్రాణము కూడా ఉన్నది కదా. సో ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా తీసుకోండి. ఒక ఎర్లీ 1900s బ్యాక్టీరియా, ఒక రకమైన బ్యాక్టీరియాకి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ అనుకున్నాం. కానీ కొన్నాళ్ళకి ఏమైంది, ఆ బ్యాక్టీరియా పెన్సిలిన్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంది. చూడండి ఎంత ఇంటెలిజెన్స్ ఉందో ఈ సృష్టిలో. అది జ్ఞానం. ఆ ఇంటెలిజెన్స్కే వేదము అని పేరు, జ్ఞానము అని పేరు. ఆ జ్ఞానము అంటే ఇప్పుడు న్యూటన్
న్యూటన్స్ లాస్ చెప్పక ముందు ఆ జ్ఞానము సృష్టిలో ఉందా లేదా? సృష్టిలో ఉంది. న్యూటన్ ఉన్నప్పుడు పుట్టలేదు ఆ జ్ఞానము. న్యూటన్ ఉన్నప్పుడు న్యూటన్ కనుగొన్నాడు, న్యూటన్ డిస్కవర్ చేశాడు అంతే. కాకపోతే ఆ జ్ఞానం అంతకు మునుపు ఉన్నది, అంతకు తర్వాత ఉన్నది ఆ ఇంటెలిజెన్స్ సృష్టిలో. ఆ విధంగా అటువంటి ఆ నియతి ఏదైతే ఉందో ఆ జ్ఞానమునకు వేదము అని పేరు. సో ఈశ్వరుని యొక్క జ్ఞానమునకు పేరు వేదము. అలాగే యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీ ఈశ్వరుని యొక్క యాక్టివిటీ, దానికి యజ్ఞము అని పేరు. ఈశ్వరుని యొక్క ప్రాణము యజ్ఞము, ఈశ్వరుని యొక్క జ్ఞానము వేదము. అలా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు వేద యజ్ఞ పూర్వకం జగచ్చక్రం. అయితే ఈశ్వరుని యొక్క ఆ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది? తన కొరకు ఏమీ ఆశించకుండా చేస్తున్నట్టు ఉంటుంది, చేస్తున్న కర్మల వలె ఉంటుంది. దానికి యజ్ఞము అని పేరు. సో అందుకని ఈశ్వరేణ వేదయజ్ఞ పూర్వకం జగచ్చక్రం అని డిస్క్రైబ్ చేశారు, ప్రవర్తితం. సో ఈశ్వరుని చేత నడిపింపబడినటువంటి ఈ సృష్టి నియతికి నా అనువర్తయతి, ఎవరైతే అనుగుణంగా ఉండడో, మళ్ళీ ఎవరు యహ కర్మణ్య అధికృత, కర్మల యందు అధికారము ఉన్నవాడికే రెలవెంట్ ఈ మాట. అంటే నేను కర్తను అనుకుంటే ఆ జగచ్చక్రమునకు అనుగుణంగా పనిచేయాలి. నేను కర్తను కాను అన్న అన్న బుద్ధి నిశ్చయం ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలాగా తన స్వంత లాభమునకు ఏమీ చేయరు. అప్పుడు ఈ మాట ఇర్రెలవెంట్ అయిపోతుంది. ఎత్ర వేదాహ అవేదాహ అన్నారు ఉపనిషత్తులో. అంటే జ్ఞానికి వేదములు అవేదములు అయిపోతాయి. ఇంకా జ్ఞానికి వేదంతో సంబంధం లేదు. ఎందుకంటే నేను కర్తను అనుకున్న వాడికే కర్మను విధిస్తుంది వేదం. నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం ఉన్న చోట వేదం యొక్క రిలవెన్స్ కూడా ఉండదు. సో కర్మణి అధికృత యహ ఈశ్వరేణ వేదయజ్ఞ పూర్వకం జగచ్చక్రం ప్రవర్తితం నా అనువర్తయతి, అతడు సహ అఘాయు. అఘం పాపం ఆయువు. పాపమే తన ఆయువుగా కలవాడు, తన జీవితంగా కలవాడు. అంటే దుఃఖమే తన తన జీవితంలో కలవాడని అర్థం. అయితే అతనికి అటువంటి వాళ్ళకి ఇంద్రియారామ అని అని పేరు. అంటే ఇంద్రియముల యొక్క సుఖముల యందు సుఖముల కొరకై పనిచేస్తూ ఉండేవారు. ఇంద్రియై ఆరామ ఆరమణం ఆక్రీడ. అంటే ఇంద్రియముల యొక్క భోగం, ఇంద్రియముల యొక్క ఎంజాయ్మెంట్ ఎందులో ఉంటుంది? విషయేసు విషయముల యందు, అంటే బాహ్య విషయముల యందు. అంటే తన దృష్టి బాహ్యముగా ఉన్నది, దృష్టి ఆంతరంగికముగా లేదు. దృష్టి బాహ్యమైన విషయముల మీద ఫోకస్ అయి ఉన్నది. యస్య సహ ఇంద్రియారామ మోఖం వృథా హే పార్థ సజీవతి. అతని యొక్క జీవితము వ్యర్థము. తస్మాత్ అజ్ఞాన అధికృతేన కర్తవ్యమేవ కర్మ ఇది ప్రకరణ. అందుకని నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం లేనివాడు అతడు అజ్ఞుడు. అజ్ఞేన అధికృతేన, అట్టి మనిషికి కర్మల యందు యోగ్యత ఉంటుంది. అధికృతేన కర్తవ్యమేవ కర్తవ్య కర్మలు చేస్తూనే ఉండాలి అన్నది యజ్ఞం అనే ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని, ఆ ప్రిన్సిపల్ కి అనుగుణంగా ఆ ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని కర్తవ్య కర్మ చేస్తూ ఉండాలి అని ప్రకరణ అర్థ. ఇప్పటిదాకా చెప్పిన ప్రకరణం యొక్క మెసేజ్ అది అని కంక్లూషన్కి వస్తుంది భాష్యం. అక్కడ దాకా చదివాం. నెక్స్ట్ లైన్ చదువుదాము. ప్రాగాత్మ జ్ఞాన నిష్ఠా యోగ్యత ప్రాప్తే. ప్రాగాత్మ జ్ఞాన నిష్ఠా యోగ్యత ప్రాప్తే. సో ఆత్మజ్ఞాన నిష్ఠా యోగ్యత ప్రాప్తికి ముందు, ఆత్మజ్ఞాన నిష్ఠ అంటే నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము ఏర్పడక ముందు, దానికి ముందు ఏం చేయాలి? తాదర్థ్యేన కర్మానుష్ఠానం, దాని కొరకు కర్మానుష్ఠానం చేయాలి. దేని కొరకు? ఆత్మజ్ఞాన నిష్ఠను సాధించుటకై కర్మానుష్ఠానం చేయాలి. సో నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము లేనివాడు ఆ బుద్ధి నిశ్చయము కొరకు కర్మ చేయాలి. ఎటువంటి కర్మ చేయాలి చెప్పారు. యజ్ఞం అనే ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని
ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మలు చేస్తూ ఉండాలి. అధికృతేన అధికృతేన అనాత్మజ్ఞేన అనాత్మజ్ఞేన కర్తవ్యమేవ ఇత్యేతత్. కర్తవ్యం ఏవ ఇత్యేతత్. సో తాదర్థ్యేన దానిని సాధించుటకై, ఆ ఆత్మజ్ఞాన నిష్టను సాధించుటకై కర్మానుష్ఠానం అధికృతేన అనాత్మజ్ఞేన. సో నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము లేనివాడి చేత దాని కొరకై కర్మ చేయవలసి వస్తుంది. కర్తవ్యమేవ ఇత్యేతత్ అని ఎక్కడ చెప్పారు? ఆ వరుస చెప్తున్నారు. నా కర్మణా మనారంభాత్ న కర్మణామనారంభాత్ ఇత్యతః ఆరభ్య ఇత్యతః ఆరభ్య శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః ఇత్యేవమంతేన ఇత్యేవమంతేన ప్రతిపాద్య. ప్రతిపాద్య. సో కర్మలను వదిలేయుట నా కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం నా ఉపపద్యతే అని చెప్పారు. కర్మలను వదిలేసి నైష్కర్మ్య సిద్ధి కుదరదు అని చెప్పారు. అని అక్కడి నుంచి మొదలుపెట్టి శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః, కర్మలు చేయకుండా ఉంటే శరీరయాత్ర కూడా నడవదు కదా అని అక్కడ వరకు చెప్పిన దానిలో జ్ఞాననిష్ట, ఆత్మజ్ఞాననిష్ట కుదరక ముందు మనిషి కర్మలు చేస్తూనే ఉండాలి అని 4వ శ్లోకం నుంచి 8వ శ్లోకం దాకా చెప్పారు. చెప్పి ప్రతిపాద్య యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర ఇత్యాదినా మోఘం పార్థ సజీవతి మోఘం పార్థ సజీవతి ఇత్యేవమంతేనపి గ్రంథేన ప్రాసంగికం అధికృతస్య అనాత్మవిదః కర్మానుష్ఠేన బహుకారణముక్తం. కర్మానుష్ఠానే బహుకారణ ఉక్తం. సో 8వ శ్లోకం అయిన తర్వాత 9 నుంచి 16 దాకా యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అంటే యజ్ఞం అనే ప్రిన్సిపల్ తో చేయని పని, యజ్ఞము కంటే వేరే కర్మలో దుఃఖమే మిగులుతుంది అని మొదలుపెట్టి మోఖం పార్థ సజీవతి, తన స్వంత ఇంద్రియ సుఖము కొరకు మాత్రమే పనిచేసేవాడు అతని యొక్క జీవితము వ్యర్థము అని ఈ ముందు గడిచిన శ్లోకం దాకా చెప్పారు. చెప్పి ప్రాసంగికం ఇత్యేవమంతేన అపి గ్రంథేన, ఈ గ్రంథము చేత చెప్పారు. చెప్పి ప్రాసంగికం అధికృతస్య అనాత్మవిదః కర్మానుష్ఠానే బహుకారణం ఉక్తం. సో అనాత్మవిదః అంటే నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము లేనివాడు, అతడే కర్మలయందు యోగ్యత కలవాడు, అధికారము కలవాడు. సో అధికృతస్య అనాత్మవిదః, అతనికి కర్మానుష్ఠానే బహుకారణం ఉక్తం. కర్మానుష్ఠానం చేయవలను అంటూ ఎందుకు కర్మలు చేయాలి అన్నదానికి బోల్డ్ కారణాలు చెప్పారు. ఆ కారణాలు చెప్పడంలో ప్రాసంగికంగా ఈ సృష్టి చక్రం గురించి కూడా చెప్పారు. అన్నాద్భవంత భూతాని పర్జన్యాదన్న సంభవ, పర్జన్యమేమో వర్షమేమో యజ్ఞము వల్ల కలుగుతుంది, యజ్ఞమేమో కర్మ సంభవము, కర్మ వల్లనే యజ్ఞము కలుగుతుంది. అంటే వర్షము సస్టైనబుల్ యాక్షన్ వలన కలుగుతుంది. సస్టైనబుల్ యాక్షన్ ఉండాలంటే కర్మలు చేస్తూనే ఉండాలి. ఆ కర్మ బ్రహ్మోద్భవం విద్ది, ఆ కర్మ వేదము నుంచి వేదముచే ప్రకాశింపబడుతోంది. వేదము బ్రహ్మాక్షర సముద్భవం. వేదము ఆ జ్ఞానము నుండి పుట్టినది, అంటే వేదము ఆ పరమాత్మ నుండి పుట్టినది. అందుకని ఇది చక్రము. ప్రతి కర్మలోనూ కూడా యజ్ఞం అనే ప్రిన్సిపల్ని పెట్టుకుని చేయాలి అని రకరకాల కారణాలు చెప్తూ ఈ కారణం కూడా చెప్పారు. తదకరణే చ దోష సంకీర్తనం కృతం. సో అలా చేయకపోతే ఏమవుతుందో కూడా చెప్పారు. అలా చేయకపోతే దుఃఖమే మిగులుతుంది, అఘాయుకు అని చెప్పారు. అతని జీవితము, ఆ మనిషి యొక్క జీవితం చెప్పి అతని జీవితము వ్యర్థము, మోఖం పార్థ సజీవతి. తత్ అకరణే, అలా చేయకపోతే దోష సంకీర్తనం కృతం, దోషం కూడా చెప్పారు. సో ఇక్కడతో ఒక
ఒక ప్రకరణం పూర్తయింది. ఒక ప్రకరణం పూర్తయి టాపిక్ ఇప్పటిదాకా ఏం చెప్పారు? నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము లేనివాడు కర్మలు ఎలా చేయాలో చెప్పారు. ఇప్పుడు 2 శ్లోకాలు నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము ఉన్న జ్ఞానికి చేయవలసిన పని ఏమీ ఉండదు అంటూ దీనికి ప్రకరణ ఈ ఈ క్యారెక్టరిస్టిక్స్ కి ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మనిషి యొక్క పరిస్థితి చెప్పబోతున్నాడు. అందుకని ఇక్కడికి ఈ ప్రకరణము దాన్ని ముగించి నెక్స్ట్ టాపిక్ కి వెళ్తాం. డిస్కషన్ చదువుదాం ఒకసారి శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః నానువర్తయతి హయః అఘాయురింద్రియారామః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. మోఘం పార్థ సజీవతి. చూడండి, ఒక చక్కని సైకలాజికల్ ప్రిన్సిపల్ కూడా చెప్తున్నారు. అంటే మనిషి జీవితంలో సాధారణంగా టెన్షన్లు దుఃఖాలు ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటంటే యజ్ఞం అనే ప్రిన్సిపల్ ని మర్చిపోయి ఒక ఐసోలేటెడ్ జీవి కింద ఒక ఐసోలేటెడ్ లైఫ్ స్టైల్తో ఎంతసేపు కూడా తన సుఖమే ప్రధానముగా పెట్టుకుని మనిషి జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మోడర్న్ కన్జ్యూమరిజం ఏజ్ లో అలాగే కనిపిస్తోంది. కమ్యూనిటీ లివింగ్ చాలా తక్కువైపోయి ఎక్కడికెక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి ఒక ఐసోలేటెడ్ లైఫ్ స్టైల్స్ వచ్చేసాయి. ఐసోలేటెడ్ లైఫ్ స్టైల్స్ లో ఆబ్వియస్లీ తన సుఖము ప్రధానమైపోతుంది. తన సుఖమే ముఖ్యం. అంటే ఏంటంటే అదేదో ఆ సుఖాలన్నీ సంపాదించుకోకపోతే జీవితం కష్టమయం అయిపోతుందని అనే ఒక అభద్రత ఎక్కువైపోతుంది. సో అలాంటి లైఫ్ స్టైల్లో ఉంటే దుఃఖమే మిగులుతుంది అని చెప్తున్నటువంటి ప్రిన్సిపల్. అది ఇక్కడ మనకి జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది. మన చుట్టుపక్కల కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు దానికి రూట్ కాజ్, ఈ టెన్షన్లకి, భయాలకి, దుఃఖాలకి రూట్ కాజ్ ఏంటంటే యజ్ఞం అనే ప్రిన్సిపల్ మర్చిపోయి కేవలము తన స్వంత మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ గురించి జీవిస్తూ ఉండడం. దాని వలన జీవితంలో ఆ దుఃఖం అనేది పెరిగిపోతుంది, దుఃఖమే మిగులుతుంది అని ఒక చక్కని మెసేజ్ ఉంది అక్కడ ఆ శ్లోకాల్లో. అది కోర్ మెసేజ్. నెక్స్ట్ శ్లోకం చదువుదాము. యస్త్వాత్మరతిరేవ స్యాత్ యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. తస్య కార్యం న విద్యతే. సో అయితే తూ ఉంది ఇక్కడ. యః తూ ఆత్మరతిః ఏవ స్యాత్ ఆత్మతృప్తః చ మానవః ఆత్మని ఏవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అది సంతులు విడకూడితే అది. సో ఫస్ట్ మొదట్లో యః తు యస్తు ప్లస్ ఆత్మరతిః, యస్త్వాత్మరతిః, ఊ ప్లస్ ఆ వా వస్తుంది అక్కడ, ఊ పోయి. సో యః తు ఆత్మరతిః ఏవ యస్త్వాత్మరతిరేవ. సో తు ఆన్ ది అదర్ హ్యాండ్. తు అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ తు వచ్చినప్పుడల్లా కూడా అప్పటిదాకా చెప్పింది పూర్తయి ఆన్ ది అదర్ హ్యాండ్, ఇలా కాకుండా ఉంటే అనే మాట వచ్చినప్పుడు ఆ తు అన్నది వస్తుంది సంస్కృతంలో. సో తు ముందు పెట్టుకోలేదు. తు యః ఆత్మరతిః ఏవ స్యాత్ ఆత్మతృప్తః చ మానవః. యః మానవః, ఏ మనిషి అయితే ఆత్మతృప్తుడై ఉంటాడో ఆత్మరతిరేవ స్యాత్, ఆత్మరతిః ఏవ స్యాత్, అతనికి ఆత్మయందే రతి కలిగి ఉంటాడు. సో ఆత్మయందే ఎంజాయ్మెంట్. అంటే ఏంటంటే ఇప్పుడు భోజనం ఉందనుకోండి, మంచి భోజనము చేస్తే ఆనందము కలుగుతుంది అన్న దృష్టి ఉందనుకోండి, మంచి చక్కని భోజనం చేస్తే ఆనందము. అయితే ఆ దృష్టి భోజనం మీద ఉందనుకోండి, అప్పుడు
మన మన ఫోకస్ బాహ్యముగా ఉన్నట్టు లెక్క. అయితే ఆత్మజ్ఞానికి మంచి భోజనం చేయడం అంటే చేస్తాడు, ఎందుకు చేయరు? చక్కగా ఎవరన్నా చేసి పెడితే తింటారు, ఎందుకు తినరు? కానీ ఆనందము భోజనము నుంచి రాదు. ఆ ఆనందము భోజనమునకు లింక్ అయి ఉండదు. ఆ టైంకి ఆకలేసినప్పుడు ఎవరు ఏది పెడితే అది తింటారు. ఆ భోజనము ప్లేట్‌లోకి ఏదొస్తే అది తినేస్తారు. అంతేనే గాని భోజనము నుండి ఆనందం కలగదు. ఆనందము లోపలే ఉంటుంది. ఆనందం ఎక్కడి నుంచి పుట్టింది అంటే, ఆనందము హృదయం నుంచి పుట్టినది. ఆనందము భోజనం వల్ల పుట్టలేదు. సో, ఆనందము భోజనమునకు లింక్ అయ్యి లేదు. కానీ మామూలుగా మనుషులకు అలా ఉండదు. ఆనందము బాహ్యమైన వస్తువులకి లింక్ అయ్యి ఉంటుంది. సైకలాజికల్ డిపెండెన్స్ ఉంది. అంటే ఒక వస్తువో, ఒక సిట్యుయేషనో, ఒక మనిషో ఉంటే ఆనందము కలుగుతుంది అన్న సైకలాజికల్ పరాధీనత, మానసిక పరాధీనత ఉంటుంది. సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. అయితే మరి నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము ఉన్నవాడికి, ఆత్మజ్ఞానికి ఆనందము ఉంటుంది. కానీ సైకలాజికల్ డిపెండెన్స్. అంటే బయట పనులు చేయరా అంటే పనులు చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు కూడా లేచి పొద్దున్న లేచి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఆకలేసినప్పుడు భోంచేసి రోజుకి 2 సార్లో, 3 సార్లో భోంచేసి నలుగురితోని మాట్లాడుతూ ఏవో పనులు చేస్తూనే ఉంటారు. కానీ వారి మనసు, వారి హృదయంలో ఉన్న ఆనందము, వారి ఆనందానికి, ఆ పనులకి లింక్ ఉండదు. ఆ సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు. మనిషికి మామూలుగా అలా ఉంటుంది. సో, ఆత్మరతిహి అంటే అది అర్థం. అంటే బయట పనులు చేయరని కాదు. చేస్తూ ఉండొచ్చు పనులు. అవసరమైతే పనులు చేస్తారు. ఆకలేస్తే భోంచేస్తారు. కానీ ఆనందము ఆ బయట ఉన్న విషయముల నుంచి పుట్టదు. ఆనందము హృదయంలో ఉంటుంది. అయితే ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, మేఘం ఉందనుకోండి. మేఘం ఉన్నప్పుడు సూర్యుని యొక్క కాంతి కనిపియదు. సూర్యుని యొక్క ప్రకాశము కనిపియదు. మేఘము తొలగినప్పుడు నేచురల్‌గా సూర్యుని యొక్క ప్రకాశము ఆహ్, క సూర్యుని యొక్క ప్రకాశం నేచురల్‌గా ప్రకాశిస్తుంది. దానికి ఇంకా వేరే మళ్ళీ ఏమి చేయక్కర్లేదు సూర్యుని యొక్క ప్రకాశము ప్రకాశించడానికి. జస్ట్ మేఘం తొలగిపోతే చాలు. ఆ విధముగా బాహ్యములో ఆహ్, విషయములో ఆనందం ఉందనుకోండి అన్న పర్స్పెక్టివ్ ఉందనుకోండి, అన్న బుద్ధి నిశ్చయం ఉందనుకోండి, బాహ్యంలో ఉన్న విషయము అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, పరిస్థితి కావచ్చు. అంటే ఏంటి? తన మనసులో ఒక వెలతి ఉందని అర్థం. నా మనసులో ఒక వెలతి ఉంది. ఆ వెలతిని పూర్తి చేసుకొనుటకు బాహ్యములో ఉన్న విషయం ఏదో కావాలి. అది పర్స్పెక్టివ్. సో, అందుకని బాహ్యమైన విషయములు సంపాదించుకోగలిగినప్పుడు, అప్పుడు ఆ వెలతి పూర్తి అయినట్టు అనిపిస్తుంది. అనిపించి దాని వలన సుఖము కలుగుతూ ఉంటుంది. సుఖం అనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. అయితే ఈ లింక్ కట్ చేసేసారనుకోండి, సైకలాజికల్ డిపెండెన్స్ కట్ చేసేసారనుకోండి, నేచురల్ స్టేట్ పూర్ణత్వం. మనిషి యొక్క నేచురల్ స్టేట్, చిన్నపిల్లల్ని చూసారనుకోండి, వాళ్ళు నేచురల్‌గా ఆనందంగా ఉంటారు. సో, మనిషి యొక్క నేచురల్ స్టేట్ పూర్ణత్వం. ఈ కోరిక అనేది వచ్చి, నాలో ఏదో వెలతి ఉన్నది అనే అనే ఫీలింగ్ కలుగజేస్తుంది. ఆ వెలతిని పూర్తి చేసుకుందుకి దృష్టి బాహ్యముగా వెళ్ళి, ఒక వస్తువునో, దేన్నో సంపాదించుకోవాలనిపిస్తుంది. అయితే ఈ ఈ ఈ సైకలాజికల్ డిపెండెన్స్ కట్ చేసేస్తే, మేఘము తొలగిపోతే సూర్యుడు స్వయంగా ప్రకాశించినట్టు, సూర్యుని యొక్క కాంతి స్వయంగా ప్రకాశించినట్టు, ఈ వెలతి తొలగిపోతే మిగిలేది పూర్ణత్వమే. అందుకని నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం ఉన్నవానికి నేచురల్ స్టేట్ ఆనందంగా ఉంటాడు. ఏదో వెలతి ఉండి బయట బాహ్యంలో సృష్టిలో ఉన్న విషయాన్ని దేన్నో అనుభవించి సుఖమును పొందాలి, సుఖమును పొందుతాను అనేటటువంటి పర్స్పెక్టివ్ ఉండదు. నేచురల్ స్టేట్ ఆఫ్ పూర్ణత్వంలో ఉండాలి. అది ఆత్మరతికి అంటే అర్థం. అలా అలా ఆ దృష్టాంతంతో అర్థం చేసుకుంటే, ఈ ఆత్మరతిహి, ఆత్మన్యేవ సంతుష్టః అన్న మాటలు అర్థమవుతాయి. సో, యః మానవః ఆత్మతృప్తః ఆత్మరతిః ఏవ స్యాత్. పైగా ఆత్మని ఏవ సంతుష్టః. ఆత్మయందే సంతోషం. సంతోషము అంటే
సంస్కృతంలో సంతోషం అంటే అర్థం ఏంటంటే బాహ్యముగా ఉన్నటువంటి విషయమును అనుభవించినప్పుడు కలిగే సుఖానికి సంతోషం అని పేరు. కానీ ఇందాక చెప్పుకున్నాం కదా, నేను కర్తను కాను, నేను సంపూర్ణుడను, నేను పూర్ణుడను అన్న బుద్ధి నిశ్చయము ఉన్నవానికి బాహ్యమైన విషయములను సేకరించుకుని పూర్ణత్వమును సాధించుకునే అవసరం ఉండదు. సో ఆ సంతోషము న్యాచురల్ గా ఉంటుంది. న్యాచురల్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ లో ఉంటారు. సో ఆత్మని ఏవ సంతుష్ట. అతనికి అతనికి కార్యం న విద్యతే, చేయవలసినది ఏది కనిపించదు. అంటే పనులు చేస్తూ ఉండరా అంటే పనులు చేస్తూ ఉండొచ్చు, చేయకపోతూ ఉండొచ్చు. కానీ కార్యం న విద్యతే, ఇక్కడ కార్యము అంటే కర్తవ్యం ఏమీ ఉండదు. అతనికి చేయవలసినది ఏమీ ఉండదు. అంటే అతనికి నో డ్యూటీ ఏమీ ఉండదు. అతనికి కర్తవ్య కర్మ ఏమీ ఉండదు. కానీ వాళ్ళు లోక సంగ్రహం గురించి పనులు చేస్తూ ఉండొచ్చు. అది కూడా వస్తుంది 2 శ్లోకాల తర్వాత. ఇటువంటి వాళ్ళు జనకుడు వాళ్ళు కూడా వాళ్ళు ఆత్మజ్ఞానులు అయి ఉండి కానీ లోక సంగ్రహం గురించి పనులు చేశారని చెప్పబోతున్నాడు 2 శ్లోకాల తర్వాత. సో ఇటువంటి స్టేట్ లో ఉన్న వాళ్ళు పనులు చేస్తూ ఉండొచ్చు. గురుదేవులు లాంటి వాళ్ళు పనులు చేస్తూ ఉండొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారు పనులు? లోక సంగ్రహం గురించి చేస్తున్నారు. వాళ్ళ ఆనందం గురించి ఏం చేయట్లేదు. అందులోంచి వాళ్ళకి పుట్టే ఆనందం ఏమీ ఉండదు. సో అందుకనే ఆయన్ని జర్నలిస్టులు చాలా సార్లు అడుగుతారు, మీకేం కావాలని? మీకేం కావాలంటే నాకేం అక్కర్లేదు. వెంటనే వెంటనే వచ్చేస్తుంది ఆన్సర్. మీకేం కావాలంటే నాకేం అక్కర్లేదు. వాళ్ళకేం అక్కర్లేదు. ఎందుకంటే ఆత్మన్యేవ సంతుష్ట, ఆత్మతృప్త, ఆత్మరతి, అది స్టేట్ ఆఫ్ మైండ్. తస్య కార్యం న విద్యతే, వారికి చేయవలసినదేమీ ఉండదు. కానీ చేస్తూ ఉండొచ్చు. లోక సంగ్రహం గురించి ఏం చేయాలో చేస్తూ ఉండొచ్చు. కానీ చేయవలసినదేమీ లేదు. వాళ్ళకి డ్యూటీ అనేది ఏమీ ఉండదు. తస్య కార్యం న విద్యతే. శంకర్ల యొక్క ఇంట్రడక్షన్ చదువుదాము శ్లోకానికి. ఏవం స్థితే एवं स्थिते కిమేవం ప్రవర్తితం చక్రం किमेवं प्रवर्तितं चक्रं సర్వేణ అనువర్తనీయం. सर्वेण अनुवर्तनीयम्. అయితే ఇక్కడ అర్జునుని మనసులో ఒక ప్రశ్న ఉదయించవచ్చు. ఏమిటి? ఈ పరిస్థితి ఇలా ఉండంగా, ఈ జగచ్చక్రం, ఈశ్వరుని యొక్క చక్రము యొక్క పరిస్థితి, అన్నాద్భవంతి భుక్తాని, ఆ చక్రం అలా ఉండంగా, కిం ఏవం ప్రవర్తితం చక్రం, ఈ చక్రము సర్వేణ అనువర్తనీయం, అందరూ ఈ చక్రమునకు అనుగుణంగా పనిచేయాలా? ప్రశ్న. లేక ఆ ముందు చెప్పారు కదా, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అంటే నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము లేని వాడికి కర్మయోగం అని చెప్తున్నావు. అయితే ఈ చక్రమును పాటించుట అనేది, ఈ చక్రమునకు అనుగుణముగా కర్మలు చేయుట అనేది అందరికీ రిలవెంటా? అందరూ చేయాలా? లేతే నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము లేనివాడికి మాత్రమే చెప్తున్నటువంటి మాటయా ఇది అని అర్జునుడు క్లారిఫికేషన్ క్వశ్చన్ అడగచ్చు. ఆ ప్రశ్న అడుగుతాడేమో అర్జునుడని ఆ ప్రశ్నకి సమాధానంగా నెక్స్ట్ శ్లోకము చెప్పబడుతుంది. అంటే ఏంటి? నేను కర్తను కాను అన్న ఆత్మజ్ఞాన నిష్ఠ ఉన్నవానికి తస్య కార్యం న విద్యతే, అతనికి చేయవలసినది ఏమీ లేదు. అతనికి సృష్టి చక్రానికి అనుగుణంగా పనులు చేయాలి అనే మాట అతనికి పొసగదు. ఎందుకంటే అతను చేయవలసిందే ఏమీ లేదు. సో వాళ్ళు ఏమైనా చేసినా కూడా ఆబ్వియస్లీ అది సృష్టి చక్రానికి అనుగుణంగానే ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ మాట. మీరు సస్టైనబుల్ యాక్షనే చేయాలి అనే మాట ఆత్మజ్ఞానికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి చేయవలసినది ఏమీ లేదు. ఆత్మజ్ఞాని కాని వాడికి మాత్రము చెప్పాలి, నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి, నువ్వు కర్మలు మానేయకూడదు, పైగా నువ్వు సస్టైనబుల్ యాక్షన్కి అనే ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేయాలి, ఎంతసేపు నీ సొంత సుఖమును కొరకు ప్రాకులు ఆడకూడదు అని కర్మలు చేయవలసిన వాడికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలన్నమాట. ఆత్మజ్ఞానికి చెప్పనక్కర్లేదు. అది పరిస్థితి. సో ఈ ప్రశ్న వస్తుంది అని శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నను అర్జునుడు ఈ ప్రశ్న వేస్తాడేమో అనుకుని ఈ శ్లోకం, ఇక్కడ ఉన్న నెక్స్ట్ 2 శ్లోకాలు చెప్పబడుతున్నాయి అని ఆ శ్లోకానికి ఇంట్రడక్షన్. ఇప్పుడు చదువుతాం. అయితే ఏవం స్థితే, ఈ పరిస్థితిలా ఉండగా, కిమేవం ప్రవర్తితం చక్రం సర్వేణ అనువర్తనీయం,
ఇది అందరికీ వర్తిస్తుందా? సర్వేణ అనువర్తనీయమా? అందరూ చేయవలసినదా? అహోస్విత్ 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 అంటే అలా కాకుండా ఆర్కి వాడే పదము. అలా కాకుండా పూర్వోక్త యోగానుష్ఠాన ఉపాయ ప్రాప్యాం పూర్వోక్త యోగానుష్ఠాన ఉపాయ ప్రాప్యాం అనాత్మవిద. అనాత్మవిద. సో ముందు చెప్పినట్టుగా పూర్వోక్త యోగానుష్ఠాన ఉపాయ ప్రాప్యాం అంటే యోగానుష్ఠానము అంటే కర్మయోగమును పాటించుట అనే ఉపాయము ద్వారా పొందే అంటే అది ఎవరికి? అనాత్మవిద, నేను కర్తను కాను అనే బుద్ధి నిశ్చయము లేనివాని చేత జ్ఞానయోగేనైవ నిష్ఠాం జ్ఞానయోగేన ఐవ నిష్ఠాం ఆత్మవిద్భిః ఆత్మవిద్భిః సాంఖ్యైః సాంఖ్యైః అనుష్ఠేయాం. అనుష్ఠేయాం. సో ఆత్మజ్ఞాన నిష్టను కలిగి వారి చేత అనుష్ఠించబడేది సాంఖ్యుల చేత అనుష్ఠించబడేది. ముందు చెప్పినట్టు కర్మయోగం అనే ఉపాయము ద్వారా పొందబడేది ఏమిటది? నేను కర్తన కాను అనే స్టేట్. అప్రాప్తేన ఏవ అంటే ఈ స్టేట్ దొరకనివాడు, ఈ స్టేట్ లో లేనివాడు. ఏ స్టేట్ లో లేనివాడు? సాంఖ్యులు జ్ఞానులు ఉండే స్టేట్ లో లేనివాని చేత. సో అనాత్మవిద అప్రాప్తేన అని ఆ ముందు పదాలు మధ్యలో వాక్యం రాశారు. ఈ అనాత్మవిద అన్న పదం పక్కన పెట్టుకోవాలి. అప్రాప్తేన, అనాత్మవిద అప్రాప్తేన ఏవ. ఈ పూర్వోక్త యోగానుష్ఠాన ఉపాయ ప్రాప్యాం జ్ఞానయోగేనైవ నిష్ఠాం ఆత్మవిద్భిః సాంఖ్యైః అనుష్ఠేయాం. లేదా ఆ మాట తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. అనాత్మవిద అప్రాప్తేన. సాంఖ్యులు ఉండే నేను కర్తను కాను అనే బుద్ధి నిశ్చయమును లేనివాడు ఆ బుద్ధి నిశ్చయం కలుగుటకై ముందు చెప్పిన విధంగా కర్మలు చేయాలి. అతనికే వర్తిస్తుందా ఈ మాట అని ప్రశ్న. ఇత్యేవమర్థం అర్జునస్య ప్రశ్నం ఆశంక్య. అర్జునస్య ప్రశ్నం ఆశంక్య. సో ఆ ప్రశ్నను అర్జునుడు ఈ ప్రశ్న అడుగుతాడు. అయితే ఇప్పుడు నువ్వు చెప్తున్న ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి ఇహ అనే మాట ఉంది కదా, ఈ మాట కర్మయోగులకు చెప్తున్నావా, అయితే కర్మయోగులు జ్ఞానయోగులు ఇద్దరికి చెప్తున్నావా అనేటటువంటి క్లారిఫైయింగ్ క్వశ్చన్ వస్తుందేమో అని ఆ ప్రశ్నను ఊహించుకుని స్వయమేవ వా శాస్త్రార్థస్య వివేక ప్రతిపత్త్యర్థం. సో శాస్త్రము యొక్క వివేకము, శాస్త్రము చెప్తున్నటువంటి వివేకము క్లియర్ గా వివేక ప్రతిపత్తి అంటే ఆ పాయింట్ క్లియర్ గా అర్థం అవుతా. ప్రతిపత్తి అంటే అర్థం అవడం. సో వివేక ప్రతిపత్తి, శాస్త్రార్థస్య వివేక ప్రతిపత్త్యర్థం. ఆ శాస్త్రం చెప్తున్నటువంటి మాట క్లియర్ గా అర్థం కావాలి కదా, అక్కడ చెప్తున్నది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. క్లియర్ గా అర్థం కావడానికని చెప్తున్నాడు. ఏమిటి చెప్తున్నాడు? ఏతం వైతమాత్మానం విదిత్వా నివృత్త మిథ్యాజ్ఞానాః సంతః బ్రాహ్మణాః. సో తమ ఆత్మానం విదిత్వ అంటే తమ ఆత్మస్వరూపమును తెలుసుకుని నివృత్త మిథ్యాజ్ఞానాః సంతః బ్రాహ్మణాః. బ్రాహ్మణులు అంటే ఇలా అది అక్కడ అర్థము. బ్రాహ్మణ శబ్దమునకు అర్థము బ్రాహ్మణుడు అంటే ఎవడు? నివృత్త మిథ్యాజ్ఞాన అంటే మిథ్యాజ్ఞానము తొలగిపోయిన వాడు బ్రాహ్మణుడు. ఏతం వై తమ ఆత్మానం విదిత్వ అంటే ఏమిటి? నా హృదయములో ఉన్న ఆత్మ చైతన్యమే ఈ పరమాత్మ అన్నటువంటి అనుభవము కలిగినవాడు అని అన్న బుద్ధి నిశ్చయము కలిగినవాడు. నివృత్త జ్ఞానాః సంతః. నేను ఫలానా, ఇది నాది అనేటటువంటిది మిథ్య, అది మిథ్యాజ్ఞానం.
మిథ్యాజ్ఞానం అంటే నేను ఫలానా ఇది నాది అనేటటువంటిది అహంకార మమకారములతో కూడుకున్నటువంటి దృష్టికోణము అదే మిథ్య. ఆ నివృత్త మిథ్యా జ్ఞాన, ఆ మిథ్యా జ్ఞానము తొలగిపోయిన వాడు బ్రాహ్మణుడు. మిథ్యా జ్ఞానవద్భిః మిథ్యా జ్ఞానవద్భిః అవశ్యం కర్తవ్యేభ్యః అవశ్యం కర్తవ్యేభ్యః పుత్రైషణాదిభ్యః పుత్రైషణాదిత్యః యుద్ధాయ. వ్యుద్ధాయ. అయితే ఈ బ్రాహ్మణులు అంటే నివృత్త మిథ్యా జ్ఞానాః సంతః బ్రాహ్మణః. ఈ బ్రాహ్మణులనే పదమునకు వచ్చిన నిర్వచనము అంటే అటువంటి స్టేట్ లో ఉన్నటువంటి వారు, మిథ్యాజ్ఞానము తొలగిపోయినటువంటి వారు ఏం చేస్తారు? మిథ్యాజ్ఞానవద్భిః అవశ్యం కర్తవ్యేభ్యః. అవన్నీ పంచమీ విభక్తిలో ఉన్నటువంటి పదములు. కర్తవ్యేభ్యః పుత్రైషణాదిభ్యః యుద్ధాయ. మిథ్యాజ్ఞానవద్భిః అంటే మిథ్యాజ్ఞానములో ఉన్న వారి చేత, తృతీయ బహువచనం, మిథ్యాజ్ఞానవద్భిః మిథ్యాజ్ఞానములో ఉన్న వారి చేత అంటే ఎవరు? అహంకార మమకారములతో కూడుకున్నటువంటి బుద్ధి నిశ్చయము ఉన్నవారి చేత, వారి చేత అవశ్యం కర్తవ్యేభ్యః, వారి చేత అవశ్యము చేయబడినటువంటి కర్మల నుండి, అంటే వారు మిథ్యాజ్ఞానం ఉన్నవాడు ఏం చేయాలి? కర్తవ్య కర్మలు చేయాలి. కర్తవ్య కర్మల నుండి ఎటువంటి కర్తవ్య కర్మలు? పుత్రైషణాదిభ్య యుద్ధాయ. తన కర్తవ్య కర్మలు అంటే పుత్రైషణ, లోకైషణ, విత్తైషణ అని మూడు రకాల కోరికలు. వాటి నుండి యుద్ధాయ, వాటిని వదిలేసి అథ భిక్షాచర్యం. సో ఆ బ్రాహ్మణులు ఏం చేస్తారు? ఈ కోరికల వలన ప్రేరేపితమైన కర్మలను వదిలేసి భిక్షాచర్యం చేస్తుంటారు. అథ భిక్షాచర్యం శరీర స్థితి మాత్ర ప్రయుక్తం చరంతి. సో శరీర యాత్రను నడిపించుటకై భిక్షాచర్యం చేస్తారు. సో సన్యాసులు అంటే నిజంగా సన్యాసులు, వాళ్ళకే బ్రాహ్మణులు అని పేరు. అంటే నివృత్త మిథ్యాజ్ఞానాః సంతః బ్రాహ్మణః పుత్రైషణాదిభ్యః యుక్తాయ. పుత్రైషణ, లోకైషణ, విత్తైషణ అనే కోరికల వలన చేసే కర్మలను వదిలిపెట్టేసి భిక్షాచర్యం శరీర స్థితి మాత్ర ప్రయుక్తం చరంతి. శరీర యాత్ర నడిపించుటకు ఎంతవరకు అవసరమో అంతవరకు భిక్ష మీద డిపెండ్ అయి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంటే వారికి చేయవలసిన పని లేదు. ఇంకా ఆ శరీర యాత్రకు మాత్రం ఆ టైంకి ఏ హెల్ప్ వస్తే ఆ హెల్ప్ మీద డిపెండ్ అయి వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. నతేషాం ఆత్మజ్ఞాన నిష్ఠా వ్యతిరేకేణ అన్యత్ కార్యం అస్తి. అయితే ఇటువంటి వారికి ఆత్మజ్ఞాన నిష్ఠా వ్యతిరేకేణ అన్యత్ కార్యం న అస్తి. తేషాం వారికి ఆత్మజ్ఞాన నిష్ఠ కంటే వేరొక కార్యము లేదు. వేరొక కార్యము అంటే వేరొక చేయవలసినది కనిపించదు. అక్కడ కార్యము అంటే కర్మ అని అర్థం చేసుకోకూడదు. కార్యము అంటే కర్తవ్యము ఉండదు. వారికి చేయవలసిన డ్యూటీ అనేది ఏమి చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు లోక సంగ్రహం గురించి పనులు చేస్తూ ఉంటారు, కానీ ఇది నేను చేసి తీరాలి అన్నటువంటి డ్యూటీ ఏమీ ఉండదు. తేషాం ఆత్మజ్ఞాన నిష్ఠా వ్యతిరేకేణ అన్యత్ కార్యం న అస్తి. ఇత్యేవం శృత్యర్థం ఇహ గీతాశాస్త్రే ప్రతిపిపాదయిషితం ఆవిష్కుర్వన్ ఆహ భగవాన్. ఆ శృతిలో చెప్పినటువంటి మాట, ఆ బ్రాకెట్స్ లో ఉన్నది ఎక్కడో పురాణంలో చెప్పినటువంటి మాట, పురాణంలోనో ధర్మశాస్త్రంలోనో చెప్పి ఉంటారు ఆ మాటని, అదే అర్థాన్ని ఇక్కడ ప్రతిపాదించవలననే కోరికతో భగవంతుడు, ఈ శ్రీకృష్ణుడు ఈ క్రింద శ్లోకము చెప్తున్నాడు అని ఈ శ్లోకమునకు ఇంట్రడక్షన్. శ్లోకం చదువుదాము. శ్లోకం చదివి దీని యొక్క భాష్యం రేపు చదువుదాం. యస్త్వాత్మవ్రతిరేవ స్యాత్
यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते। तस्य कार्यं न विद्यते। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम।